కాంగ్రెస్ సర్కార్ వాళ్ళకు నిజంగా చేసింది చెప్పుకున్నది కూడా వస్తలేదు. అన్ని సగం సగం చెప్పుకుంటున్నారు. వాళ్ళకు ఎప్పుడు తెలివి వస్తుందో ఏందో పోండ్రి. చేసిన పనులు చెప్పుకోవాలి కదా, లేకుంటే పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది? అన్నిటి మీద సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటారు కానీ అసలు ఇది ఇడిచిపెడతారు. ఏందో ఏమో పోండ్రి. ఆడిబిడ్డలు సంబరంతో పోతున్నారని సర్కార్ వాళ్ళు మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ సర్కార్ వాళ్ళు ఇంకో ముచ్చట మీద పబ్లిసిటీ చేసుకున్నాడు మాత్రం మార్చిండ్రు. ఇగో ఈ చెల్లెలు చెప్తున్నారు చూడండి. ఆయననేమో మీరు గాజులుగానే కూతురా బలంగానే కూతురా ఏంటి మీరు చదువుకొని కూతురా అని చెప్తుండు. అయితే మీకు గాడిది ముండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులకి వెళ్ళి మధ్యలో దింపేస్తుండు. ఇట్లున్నది కండక్టర్ల కదా. బస్సు ఒకటే ఫ్రీ అని సర్కార్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ తిట్లు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ముచ్చట ఇది. చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది ఆడపిల్లలు చదువుకుంటానికి షాద్ నగర్ కు వస్తారు. వాళ్ళను కండక్టర్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడట. ఆధారు బ్యాగ్లకెళ్ళి తీసేదాకా కూడా అవుతలేడట. ఒక్క బడి పిల్లలే కాదు, అందరినీ ఇట్లనే వేస్తున్నారని చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టి మా గౌరవం పెంచుడు కాదు, పరువు తీస్తున్నాడని మస్తు కోపం చేస్తున్నారు. కండక్టర్లను జర భయంలో పెట్టాలి కదా. మీరేమో పొద్దుగాల లేచిన కాంచెల్లి పడుకునేదాకా ఆహా ఫ్రీ బస్సు, ఓహో ఫ్రీ బస్సు అని గప్పాలు కొట్టుకొని జబ్బలు జరుచుకుంటున్నారు. పాపం ఆడిబిడ్డలేమో ఆ బస్సు ఎక్కి వనవాసం ఎల్లదీస్తున్నారు. ఇంకోసారి బయటికి పోయి ఫ్రీ బస్సు మీద ముచ్చట్లు చెప్పకుండ్రి సార్లు. ఆడిబిడ్డలు అసలే కోపం మీద ఉన్నారు. వాళ్ళకైతున్న అవమానాలతోటి మీకు ఫ్రీ టికెట్ ఇచ్చినా ఇస్తారు.